హలో నమస్కారం తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? నార్మల్ గా మనం ఫుడ్ చేసినప్పుడు టేస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను, లేకపోతే వేరే యాంకర్ చేస్తాను. కానీ ఇక్కడ ఎవరు టేస్ట్ చేస్తారు తెలుసా? టేస్టీ తేజ. వెల్కమ్. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఓకే, నెక్లెస్ గోల్స్ మాత్రం నాదే. కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? అదే నేను అనుకున్నాను. మీకోసం మేడం. ఎందుకు అంత అందమైన కళ్ళది ఈ కళ్ళతో డైరెక్ట్ చూడలేను. చూడలేకపోతున్నారా? పర్లేదు, తీసేయండి. తీసేస్తాను. మా ప్రోగ్రామ్ లో టేస్ట్ చేసేది నేనే, కానీ టేస్టీ తేజ మిమ్మల్ని అండి టేస్ట్ చేసేది. నన్ను టేస్ట్ చేయొద్దండి బాబు. మీరు చేయాలనుకోలేదు తెలుసా? అస్సలు చేయాలని లేదు. నేను తినే ఫుడ్ ని మీరు టేస్ట్ చేస్తారు అంతేనా? అంతే. మీరు వండిన ఫుడ్ మేడం. నేను వండను, మీరు వండుతారు. ఇవాళ నేను టేస్ట్ చేస్తాను ఉల్టా. ఫైనలీ మీతో పాటు రాజుగారు కూడా మాట్లాడలేదండి మేడం. అసలు యాంకర్ రాజుగారు వచ్చేయండి. బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ. రాజుగారు వచ్చేది వేరే, బావగారు వచ్చేది వేరేంది. అదే అడగండి. ఎవరికి బావ? నాకా మేడం? ఎవరి కాదండి, నేను మా వరదలకే బావని. వంట మీరే చేయాలి. వంట నేను చేయాలా? వంట ఏంటి చెప్పండి మేడం. ఒక్క నిమిషం మేడం. యాక్చువల్ గా ఎవరైనా వండితే తింటాను మేడం. మీకు రికార్డు. నేను వండింది మీరు తినబోతున్నారు. తర్వాత ఏమైతే నాకు తెలియదు. మా గ్యారెంటీ మాకుంది. పర్లేదు, మా మీతో గ్యారెంటీ guarantee మాకుంది. చెప్పండి, ఏం వండుతారు? బాత్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమంటే స్నానాలు అవి ఇక్కడ చేయకూడదండి, వంట మాత్రమే. స్నానాలు కదండి, పోహా టమాటో బాత్. యాక్చువల్ గా మార్నింగ్ టిఫిన్ లోకి, ఈవినింగ్ స్నాక్స్ కి అద్భుతంగా ఉంటది. పోహా టొమాటో బాత్ కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. పోహా టొమాటో బాత్ కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, పల్లీలు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సగం ఆయిల్ అంటే నేను ఎక్కువ ఆయిల్ లెస్ వాడతాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, జీల్ పర్లేదు మేడం. ఫస్ట్ లో చేసినప్పుడు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు టేస్ట్ చేయాలని? టేస్ట్ చేయాలి. మా ప్రోగ్రామ్ చూసి నన్ను చూసే కదా. కాదు అంటే అమ్మాయి ఎన్ని తినేస్తుందో చక్కగా కూర్చుని ఆయన వండుతుంటే నేను కూడా ఇలా టేస్ట్ చేయాలనిపించిందేమో కదా. బాగుంది, ముందే చెబుతూ అదే అని చెప్పేవాడిని. అయ్యో కాదా, వేరే స్టోరీయా? ఏది కాదు మేడం. యాక్చువల్లీ మనం జబర్దస్త్ లో కంటిన్యూస్ గా చేస్తానే ఉన్నాం కాబట్టి ఏదైనా మనకి ఒక యూనిక్ స్టైల్ ఉంటే బాగుంటది అని చెప్పి నాకు ఫీల్ వచ్చింది. ఏంటో మనలో యూనిక్ అంటే తింటామని గుర్తొచ్చింది. ఎవరైనా మనిషి ప్రతిరోజు 3 నుంచి 4 పూటలు తింటానే ఉంటాడు. ఆ తినేవి మనం కూడా డిఫరెంట్ రెస్టారెంట్స్ కి వెళ్ళి ఎలా ఉందో టేస్ట్ చేసి జనాలకు చెప్దామని ఆలోచన వచ్చింది. స్టార్ట్ చేసిన ఇది వంట. ఇది మళ్ళీ మాడిపోతాయి ఈ కొన్ని పల్లీలు. యా. సో అలా ఫస్ట్ రెస్టారెంట్స్కి వెళ్ళినా అన్నప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారా ఫస్ట్? అంటే ఫస్ట్ జస్ట్ నేను 2 రెస్టారెంట్లు అడిగానండి వెళ్ళి, నేను చేస్తాను అని. ఫస్ట్ వీడియోనే 1 మిలియన్ అయిపోయింది. ఇంకా ఇప్పటికీ స్టిల్ నాకు హైదరాబాద్ లో ఇంకా 30 రెస్టారెంట్స్ ఉన్నాయి నాకు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు దాకా 70+ సెలబ్రిటీస్ తో చేశాను మేడం ఫుడ్ వీడియోస్. అండ్ ఏ ఒక్క సెలబ్రిటీని రిపీట్ చేయాల. అంటే అందరూ కొత్త వాళ్ళు, వాళ్ళ సినిమా హీరోలు అండ్ హీరోయిన్లు కూడా వచ్చి మనతో హ్యాపీగా వీడియో చేసి వెళ్తున్నారు. అవును, మీరు చక్కగా తినిపిస్తున్నారు కదా. మరి కలపండి. నేనే మీరే కలపాలి. అంటే యాక్చువల్లీ నాకు పులిహార కలపడం అలవాటు, ఇవన్నీ అలవాట్లేదు మేడం. జబర్దస్త్ ఎంట్రీ ఎలా అయింది మీకు? అస్సలా అది ఇప్పటిదాకా ఎక్కడ షేర్ చేసుకోలేదు ఎవరితో ఇప్పటివరకు. టేస్టీ తేజ చెప్పని జబర్దస్త్ న్యూస్ చెప్తాను. అంటే చెప్పే ముందు ఈ పేస్ట్ కొంచెం వేసి చెప్తాను మేడం, మళ్ళీ అది నాడిపోద్దాం. ఫుడ్ కూడా ఉంటుంది, భయం ఉండాలి. టేస్ట్ చేస్తున్నా కదా. అదే యాక్చువల్గా ఏంటంటే ఇది చెప్పిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు నన్ను కొడతారేమో కానీ ఓకే చెబుతున్నాను. ఏం లేదు, బేసికల్లీ నేను ఎంటెక్ కంప్లీట్ చేసి నాకు జాబ్ కూడా వచ్చింది మేడం, సాఫ్ట్వేర్. ఇప్పటికీ నేను చేస్తానే ఉన్నాను జాబ్ చేసుకుంటే అన్ని చేస్తున్నా. బట్ జబర్దస్త్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే అన్నపూర్ణ స్టూడియోస్ అని తెలుసుకోగలిగా. మనకి ఎవరు ఏమీ తెలియదు. గేట్ దగ్గరికి వెళ్తే ఎవరో లోపలికి వెళ్తారంటే
లాగేస్తున్నారు బయటికి అందరినీ. నాకు అర్థం కాదు, ఎవరు లోపలికి వెళ్తున్నా బయటిలో అవుతుందో మనం లోపలికి వెళ్ళాలని ఆలోచన రాలా. అక్కడ రోజు వెళ్ళే వాళ్ళంటే ధైర్యంగా వెళ్ళిపోతున్నారు లోపలికి, కొత్త వాళ్ళని పెరుగుతున్నారు. అది గమనించా. రోజు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళిపోతుంటే ఆపట్ల. సరే అని చెప్పి నేను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా షార్ట్ లో వేసుకెళ్ళేవాడిని, కొంచెం కామెడీగా అలా ఉండాలని. ఇక అంతే ఫోన్ పట్టుకొని ఇక డైలీ వెళ్ళేవాడికి మధ్య వస్తున్నా ఎన్నో స్కిట్ అది వెళ్తున్నా. సెక్యూరిటీ కూడా ఆపాడు. ఎవరైనా నువ్వు లోపలికి వెళ్ళాలని ఆపుతావు? సార్ 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 అన్నాడు. కేవలం ధైర్యంతో వెళ్ళిపోయారు మీరు, అంతే అంతే. లోపలికి వెళ్ళిపోయా. వెళ్ళంగానే ఫస్ట్ నేను చూసింది అదిరే అభి గారిని. అదిరే అభి గారిని చూశాను. అదిరే అభి గారి టీం మొత్తం కూర్చొని పచ్చిమిర్చి, వాళ్ళ టీంలో పచ్చిమిర్చి వేసారా? వాళ్ళ టీంలో పచ్చిమిర్చి కాదండి, కరేపాకు వేసారా? కాదండి, టమోటా. అంటే కరివేపాకులో ఏరు పారేయకుండా టొమాటో వేస్తున్నారు. నేను చెప్తుంది పోహా గురించి, నాట్ అబౌట్ మై ప్రోగ్రామ్. ఇదంతా వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఐ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టోరీ అన్నమాట. చెప్పండి. యాక్చువల్గా తెలంగాణ మన అభి గారు టీము కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఎందుకు అక్కడ కూడా భోజనమే కనెక్ట్ అయింది నాకు. చూసారా? అప్పుడు నేను అనుకున్న వాళ్ళని చూడంగా, అరే నేను కూడా వీళ్ళతో కూర్చొని ఏదో ఒక రోజు లంచ్ చేయాలి, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ టీంలో మెంబర్ అవ్వాలి అని. ఇక నాకు ఏం చేయాలి అర్థం, డైరెక్ట్గా అభి గారిని అడిగా. అభి అన్న నేను ఇలా ఎంటెక్ చేశాను, బట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చింది, బట్ నాకు దీని మీద ఇంట్రెస్ట్ అని. ఆయన అక్కడ కనెక్ట్ అయ్యాడు కొంచెం. ఓకే జాబ్ ఉంది, బట్ దీనికి ఇంట్రెస్ట్ కదా, ఒకసారి ట్రై చేద్దామని. ఇప్పటికీ స్టిల్ అండి, ఈ రోజు కూడా అభి గారు ఎవరైనా వెళ్ళి నాకు ఛాన్స్ కావాలి అంటే సరే ఏం చేస్తావో చెయ్యి అంటారండి. ఇప్పటికీ అలాగే అడుగుతారు. సో ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు దగ్గర చేయలేనులే కానీ చెప్తాను. మనకి ముద్దబ్బాయి విన్నారా మేడం? ముద్దబ్బాయి సిరీస్ ఉండేది. అందులో పంతులు, ముద్దబ్బాయి, వాళ్ళ అమ్మ క్యారెక్టర్, లవర్ క్యారెక్టర్, 4 క్యారెక్టర్లు నేను ఒక్కనే లైవ్ లో చేసి చూపించా అభియాన్కి. ఆల్మోస్ట్ 20 minutes పాటు. నేను అది మర్చిపోతున్నా, అభియాన్నే ఆపమని దాకా చేద్దామని నేను ఇది. ఇక మనం వాళ్ళ ముందు మనం ఏం గెలగలం, నేను ఆపేసేసాక నా వల్ల గల. ఇంకా చూసి అన్న ఎలా ఉందనంటే బాగా చేసావు, బట్ ఏంటంటే నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ కనబడాలి, నువ్వు కళ్ళు మోస్తున్నావు, అదొక్కటే మైనస్, మిగిలినంతా బాగుందని. ఈ రోజు ఆడిషన్ తీసుకున్నారు, రేపు పిలిచి టీంలో పెట్టేశారు. ఇక అప్పటి నుంచి కంటిన్యూషన్. ఉప్పు ఎక్కువ తింటారా తక్కువ తింటారా? సరిపడా వేరా? పసుపు, ఉప్పు అండ్ జీలకర్ర పొడి మేడం మిక్స్ చేసేయండి. అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడని బాగానే ఉంది పని. ఓకే, వెరీ గుడ్. సో అక్కడి నుంచి మళ్ళీ ఈ షిఫ్ట్ ఎప్పుడైంది టేస్టీ తేజాకి? అంటే యాక్చువల్గా కరోనాలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అవును, బట్ నాకు తెలిసి ఇబ్బంది పడదు నేను ఒక్కడిని అనుకుంటా. అప్పుడు పెట్టింది ఛానల్ ఇది. నవ్వు భలే బాగుంటుందండి, ఒకసారి నవ్వండి. ఎవరన్నారు? అయ్యో నేనే. నవ్వండి ఒకసారి నవ్వండి. ఫ్లోలో లోపల నుంచి వస్తుంది తెలుసా నవ్వేంటో, పొట్టలోంచి వస్తుంది కదా. ఇన్వాల్వ్ అయితే వస్తుంది మేడం, అంతే. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా మేడం? నెక్స్ట్ ఆల్రెడీ అటుకుల్ని బాత్ చేయించేసా. ఇది మొత్తం దీంట్లో మిక్స్ చేసి చేసేద్దాం. అప్పుడు ఇంకా సూపర్గా వస్తుంది టేస్ట్. ఓకే, రామ్మ బయటికి రా. మేడం మీదే ఊరు మేడం? నాది ఇదే ఊరండి, హైదరాబాద్ జిందాబాద్. హైదరాబాద్ ప్రాపరా మేడం? యాక్చువల్గా హైదరాబాద్ లో ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ చార్మినార్, హుస్సేన్ సాగర్ దర్శించుకున్నాం, మిమ్మల్ని దర్శించుకోలేదు. దానికి ఏదైనా భాగ్యం ఉండాలి నాయన, అందుకే ఈ రోజు ఇది వచ్చింది. కరెక్ట్. ఈ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ రసం పిండి ఒక్కసారి కలిపి తింటే ఉంటదన్న స్వామి రంగా. Then now we are going to serve in this serving bowl. మేడం ధైర్యంగా ఉండండి. మీదే ఊరండి? మాది తినాలండి బాబు. మీది తినాలి, మాది తినాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు అసలు హైదరాబాద్? ట్రైన్ లోనే వచ్చారులేండి, కానీ ఉద్యోగరీత్యా వచ్చారా, లేకపోతే ఇలా వంటల ప్రోగ్రామ్ వచ్చారా, లేకపోతే జబర్దస్త్ లో జాయిన్ అవుదాం? యాక్చువల్లీ నాకు ఎంటెక్ లోనే సాఫ్ట్వేర్ క్యాంపస్ ప్లేస్డ్. బట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి, నేను మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్ గా, బట్ వాళ్ళకి ఏంటంటే నాన్న నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను జావా కోర్సులో నేర్చుకోవాలి, నాకు రావు కదా అంటే. ఈయన నవ్వుకి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత బాగా సెట్ అయింది కదా అసలు. అదేంది చూసారా, అదే మెకానిక్స్ లోపల. ఫైనల్ గా నా వంట అయితే పూర్తయింది. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి శ్రద్ధాంజలిగా చించాలి. ఎందుకు మేడం మౌనం? అది అనిపిస్తా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా నేషనల్ టెలివిజన్ ప్రీమియర్ లో వంట వండుతున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్, మామూలు కాదు. నాకు వండటం అనేది పక్కన పెడితే మీరు తింటారు కదా, దానికోసం వెయిట్ చేస్తా. బలి అవుతుంటే చూసే అమ్మాయి లాగా నా ఫీలింగ్ ఇక్కడ. బాహుబలి అలాగే ఇచ్చింది. మొత్తం అట్లా తినేస్తారా? అలా తెలియండి, చూపిస్తాను మా ప్రేక్షకులకి. ఓకే. అండ్ నేను ఫస్ట్ టైం మేడం గిఫ్ట్ ఫ్రమ్ టేస్టీ తేజ.
థ్యాంక్ యూ. టేస్టీ తేజ టేస్టీగా చేశానని అంటున్నాడు. టేస్టీగా ఉందో లేదో టేస్ట్ చేశాక చెప్తాను. తయారీ విధానం మరోసారి చూద్దాం. పోహా టొమాటో బాత్ తయారీ విధానం. ముందుగా అటుకుల్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, నానబెట్టుకున్న అటుకులు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పోహా టొమాటో బాత్ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాము. ఒక్క నిమిషం అండి. ఇదేంటి మేడం 108కి చేస్తున్నారు? అంటే టేస్ట్ చేసిన తర్వాత నా జాగ్రత్త నేను తీసుకోవాలి కదండి. ఇంట్లో అందరు ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తారు. మీరు భయం ఏమొద్దు, మీరు ధైర్యంగా తినండి. ఏమన్నైతే నేను ఫోన్ చేస్తాను. నేనే ఇంత బాగా చేసింది అన్నట్టుంది. బాగా వచ్చింది. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి మేడం. ట్రై చేసే ముందు ఒక చిన్న చిట్కా మేడం. ఈ బాత్ చేయాలంటే కంపల్సరీగా ముందు మీరు బాత్ చేసి ఉండాల్సిందే. అప్పుడే మంచి. వావ్, ఈ టిప్ కన్నా మా రేణుశ్రీ మంచి టిప్లు ఇస్తున్న చిట్కాలో అది చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దేవుడి దగ్గర మనం అగరత్తులు వెలిగించిన తర్వాత నుసి వస్తూ ఉంటుంది కదా, ఆ నుసినంతా కూడా ఒక చోట స్టోర్ చేసుకుని దీంతో ఇత్తడి పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మురికి జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోయి అవి బాగా శుభ్రపడమే కాకుండా కొత్త వాటిలాగా తడతడ మెరుస్తాయి. మరి నెక్స్ట్ వంట సార్ మీరేం చేస్తున్నారండి? అలసందల కుర్మా. అలసందల కుర్మా. ఎస్. ఓకే, విన్నారు కదా. మరి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూద్దాం. అలసందల కుర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అలసందలు 1 కప్పు, టొమాటోలు 2, పెరుగు 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొద్దిగా ఆయిల్, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అని ఎప్పుడు చేస్తున్నారు మీరు వంటలో? మీరు ఎవరు చేస్తారండి వంటలో? మా ఇంట్లో నేనే చేస్తాను. ఇప్పుడు ఎక్కడ నేను ఒక్కనే ఉండేది, అందుకని. మీరు ఒక్కరు చేసుకుని మీరు ఒక్కరు తినేసుకుని ఇదే వావ్ టేస్టీ తేజ అంటారా? ఇంట్లో ఎక్కడ అమ్మే చేసిద్దండి బాబు. ఇక్కడ ఒక్కరే ఉంటారు కాబట్టి నాకు ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అందుకే అడుగుతున్నా మీరేం చేస్తారా అని. నాకు ఇప్పుడు తెలిసి నేను హోటల్ రివ్యూ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి హోటల్కి వెళ్ళిపోయి శుభ్రంగా రివ్యూ తిని లాగించేసి భోజనం వచ్చేస్తే అయిపోతుంది కదా, అదే కదా ప్లాన్. అయ్యో లేదులేండి, అందరూ అదిలేకంటారు. కాదండి బాబు, ఎక్కడ స్టార్ట్ చేసినా అతను నడుస్తుంది అంతే. ఓకే. సో ఇది కొబ్బరి, పల్లీలు, గసగసాలు, చట్నీ అన్న. సో అంటే మామూలుగా పచ్చి కొబ్బరి వేసేసుకుంటే చట్నీ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకు మసాలా అవుతుంది. సో మూడింటిని కూడా కొంచెం దూరగా వేయించేసి మిక్సీ పట్టేసాం. సో సరిపడా ఉప్పు. ఓకే. రోస్ట్ ఏమి ఉండదు ఇక్కడ, అన్ని టేస్ట్గానే చేసేసుకుని. కాదన్నా, నన్ను రోస్ట్ చేస్తున్నారు మేడం. రోస్ట్ ఏం చేయరు ఇక్కడ, అది సమ్మర్ చేస్తాను మళ్ళీ సెట్లో వాతావరణం అది, మాకు సంబంధం లేదు. సో ఉప్పు, కారం, ఓకే. మీరు ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి టేస్ట్ చేశారు కదా, ఎప్పుడైనా అమ్మగారిని తీసుకెళ్ళి అమ్మ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తీసుకెళ్ళి యాక్చువల్లీ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళని అట్లా స్పెషల్ రెస్టారెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి టేస్ట్ చేయించాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. అవునా? ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటో అది శుభ్రంగా అన్నం వండి పారే అన్నలే అన్నారా లేదో చెప్పండి. అవన్నీ ఎందుకు లేకేమే. సో ఉడికిచ్చిన అలసందలు, అలాగే టొమాటో ముక్కలు, కొంచెం పెరుగు వేసేస్తాను దీంట్లో. ఇంగ్రీడియంట్స్ తెలియటం వేరు, ఏది ఎట్లా వేయాలి తెలియటం వేరు. కరెక్ట్, అదే ఆర్ట్. సో పెరుగు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి. సో ఇవన్నీ కొంచెం మనకు మగ్గితే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? అంటే మీ పేరెంట్స్ తో? చెల్లి. యాక్చువల్గా నేను చెప్పాను ఇలా భార్గవి గారు షోకి వెళ్తున్నాను. మా చెల్లి డైలీ ఆఫ్టర్నూన్ చూసిద్ది. చూసారా? వాళ్ళకి నిన్నే చెప్పాను ఇలా వెళ్తున్నానంటే. క్రూ అందరి నుంచి థ్యాంక్స్ చెప్పండి, హలో చెప్పండి. నీకు చెప్పమంది ప్రసన్న పేరు, ఒకసారి భార్గవి గారితో హాయ్ చెప్పండి అని చెప్పి. ప్రసన్న గారు హలో అండి. మీరు కూడా వంట నేర్చుకుంటున్నారా లేకపోతే టేస్ట్ లో చేద్దాం అనుకుంటున్నారా? అట్లాంటి ప్రయోగాలు ఆవిడతో చేద్ది, నేనైనా వండుతా కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేసిద్ది ఆవిడ. మామూలు వండదా, ఆవిడ ఒక్కటే తినగలిగిద్ది. యాక్చువల్గా ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ రాసిన వాళ్ళు ఎవరు తప్పు రాశారు మేడం. బి తర్వాత సి కాదు, బి తర్వాత టి. భార్గవి తేజ. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? బిస్కెట్
గమ్మున కూర్చొని యాడే కుదురుగా నిల్చొని యాడే సన్నగా బిస్కెట్ అయ్యద్దు బాబు నాకు. బిస్కెట్లు కాదు, బిస్కెట్ చాక్లెట్లు కూడా వద్దు బాబు. ఇట్స్ ఒరిజినల్ ఫీలింగ్ మేడం. చూడగానే కుర్మా రెడీ అయిపోయింది. కుర్మా ఈ రెడీ. కుర్మా అవ్వాలా ఇంకా. కొద్దిగా వాటర్ ఇచ్చేసేయండి తాగడానికన్నా కుర్మాకి రాయించడానికి. ఓకే, సో కొంచెం లూజ్గా చేసుకుంటే మనకు గ్రేవీ బాగుంటుంది. ఈ షూటింగ్ అయినా సెట్ నుండి బయటికి పంపిస్తారేమో కానీ మీరు నా గుండెల్లోంచి మాత్రం బయటికి పోతారు. వెళ్ళకపోయిన ఇక్కడ ఏవే అడిగా ఒక లీడ్ నువ్వు ఇచ్చా కానీ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఆ పాట ఏంటి మీ ఎక్స్ప్రెస్ ఏంటి ఇష్టమా నీకు? వాట్ ఇస్ దిస్ లవ్ మేడం, ఫీల్ రావాలి మేడం. ఫీల్ ఏంటయ్యా? నేను ఆర్మీ ఆఫీసర్ వైఫ్. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? సారీ సార్, దీనికి నాకు సంబంధం లేదు సార్. జాగ్రత్త. ఏమండి రాజు గారు, ఇందాక నేను మిమ్మల్ని ఒకటి అడిగా కదా, అది చేసి ఇవ్వండి నాకు. అవునా? ఓకే రెడీ. ఏం అడిగారు? చూడండి మీరే. చపాతీయా పూరియా? చపాతీ పూరీలు గారు మేడం. కాంబినేషన్ ఒకటి అడిగాడు అనమాట. ఓకే. ఈ రకంగా ఈ రోజులు అమ్మాయిలు దొరుకుతున్నారండి బాబు, ఈ రకంగా వండి పెట్టి ఇలా చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? ఇంకా ఆయనగా. ఇదే కదా అడిగింది. వావ్ మేడం మీరంటే నాకు లవ్, తీసుకోండి ఈ పువ్వు. థ్యాంక్ యూ. అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. అబ్బా, ఈ దోసకాయ పూకే పడిపోతావే. దోసకాయ పువ్వు కాదు మేడం, మీరంటే నిజంగా నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ యాంకరింగ్ అది చూసేవాడిని. అప్పుడేనే చిన్నప్పుడేనే. అవునా? అప్పుడు చేస్తున్నారు మీరు. అప్పుడు చూడంగానే ఐ మీన్ భార్గవి గారు బాగా చేస్తున్నారు అనుకున్నా, బట్ ఫైనల్ గా లైవ్ లో మీతో ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సీరియస్ గా, ఇది మాత్రం చాలా సీరియస్ గా చెబుతున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, నీకు పాటలు కూడా ఇవ్వకయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. మీ పర్మిషన్ ఒకసారి ఇస్తే నేను మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసుకోవాలి. వాడు అనేవాడు ఓన్లీ దేవతలు స్వర్గంలో ఉంటారా, నా పక్కన ఉందని చెప్పి చూపిస్తాడు. అబ్బా, ఇది కొంచెం ఎక్కువగా లేదు ఒక్కసారి స్పూన్ ఇస్తే కదా? ఆయనకు మాడిపోతుంది, నాకు మాడిపోవట్లేదు. ఇప్పుడు అర్థమైందా రాజుగారు? మీరు ఇలా పువ్వులు చేసి పక్కనున్న గెస్ట్లకి ఇస్తుంటే మాకెంత మాడుతూ ఉంటుందో. అంటే నేను మాడాలని చెప్పి ఇవ్వట్లేదు, ఆహా. చాలా సేపు అయింది. మీ ఉద్దేశం వేరు, మాకు మారుతోంది ఇక్కడ. అది అంటే నేనేమనుకున్నా అంటే డిష్ రెడీ అయిపోతుంది, అక్కడ ఒకసారి మళ్ళీ పాత ఆటో ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దామని కదా. ఆ నవ్వులో ఆ ఇంజిన్ ఒకసారి కిక్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు పడింది కిక్, సరైన కిక్. తేజ వెరీ గుడ్ తేజ. డన్ డన్. దెబ్బకి దెబ్బ. అబ్బా బావోయ్, మీరు అది టేస్ట్ గా అన్నారా? ఇంకా దేనిగా అన్నారు? మీరు ఇలాంటి ఎక్స్ప్రెషన్ టేస్ట్ చేసినప్పుడు ఇవ్వద్దే. అబ్బా అంటే ఇప్పుడు ఇది ఏంటో అనుకుంటారు. న్యాచురల్ మేడం. అబ్బా అబ్బా నా అబ్బలో అబ్బా అబ్బా గెలిస్తే ఇలా దెబ్బ తగులుతున్నాను నేను. ఓకే, ఏంటమ్మా ఇది? కుర్మా, అలసందల కుర్మా రెడీ. అది ఎడబెట్టమంటావు పువ్వు? పెట్టావుగా నా చెవిలో పెట్టేసా కదా ఆల్రెడీ, అది అయిపోయింది కదా. ఓకే, అలసందల కుర్మా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అది ఓకే మేడం, మరి పువ్వు తయారీ కూడా ఒకసారి. ఇది పక్కన పారేద్దాం. మేడం ఇదే ఇంపార్టెంట్. అలసందల కుర్మా తయారీ విధానం. ముందుగా ఎండు కొబ్బరి, పల్లీలు, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న అలసందలు, టొమాటో ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అలసందల కుర్మా రెడీ. అలసందల కుర్మా స్టార్ట్. యా, దీని ధైర్యంగా అయితే పోలీసులకు ఫోన్ చేయరు ఇప్పుడు. అబ్బాయి అక్కర్లేదండి. నాకైతే బాగా నచ్చింది. చపాతీలతో మంచి కాంబినేషన్. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాకరకాయ ఆహారంలో భాగం చేసుకొని అప్పుడప్పుడు వండుకొని తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా మధుమేహులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కానీ కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది వండుకోవడానికి అంతగా ఇష్టపడరు.
కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకొని కాస్త నిమ్మరసం కనుక పిండుకొని కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తర్వాత వండుకొని తిన్నట్లయితే చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి నెక్స్ట్ వంట. సో నెక్స్ట్ డేట్స్ ఓట్స్ స్మూతీ. డేట్స్ ఓట్స్ స్మూతీ కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం అరకప్పు, ఓట్స్ అరకప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా, పాలు 1/2 లీటర్. మనం వేయించిన ఓట్స్ కొంచెం. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది ఏంటి మేడం మనం తినే వాటిలో బాదం. నెక్స్ట్ మిక్స్డ్ విత్ దిస్ డేట్స్. కొంచెం ఏం వేశారు ఇందాక నాకు తెలియకుండా? అదే మేడం అదేంటి చెప్పండి ఏంటది? పొడి, ఏం పొడి? దట్టు పొడి. అది సీక్రెట్ రెసిపీ, చెఫ్ సీక్రెట్ యాలకుల పొడి అని చెప్పండి. ఇందాక మేడం గారితో మాట్లాడుతూ ఎలకల పొడి ఇస్తాను. యాలకుల పొడి కాదు నాయన, యాలకుల పొడి. అట్లా మార్చారా పేరు? చెప్పాలిగా మరి ముందు మారితే. యాలకుల పొడి అవి తింటే నువ్వు నేను ఇక్కడ ఉండవు. ఓకే, దెన్ అవర్ ఫేవరెట్ పాలు. ఆవు పాలు, గేదె పాలు ఏదైనా తీసుకోవచ్చు మేడం మన ఇష్టం. అది ఓకే డన్ మేడం. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఇది కూడా అడ్డు పెట్టాలి, లేనిపోయింది. అది ఏ చిల్లులో అందులో పెట్టారు. ఇగో లాక్ చేయమ్మా. ఇప్పుడు ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ లాక్ అన్నారు కదా, తాళం ఇస్తాం మరి. కాదు, ఇలా ట్విస్ట్ చేసి డన్ అయిపోయింది. ఇప్పుడైనా తెలుసా లేకపోతే తెప్పొచ్చు మేడం. పైన చేయబెట్టమ్మా. ఇప్పుడు తిప్పమ్మా. దీని మీద సారీ ఏమండి ఇక్కడండి పైన అంటే మీ మీద ఏమో చూస్తలేదు. లేదు నా మీద ఆల్రెడీ పెట్టారులేండి మీరు. ఇవ్వండి. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం దాన్ని ఈ గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకుందాం. మీకు, నాకు, మన రాజు గారికి. మేడం, ఆర్ యూ ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్ స్మూతీ? No, I am praying to taste this. The tasty Teja. దా. అది రాదు, మనమే అక్కడికి వెళ్ళిపోయాలి. So- దా అంటే మీరు కూర్చుని ఆర్డర్ చేస్తే ఫుడ్ వచ్చినట్ట. చూస్తుంటే నూరు ఊరుతుంది మేడం నాకు బేసికెళ్ళి. మీరు స్టార్ట్ చేసిన కొత్తలో ఈ మేడం. యూట్యూబ్ ఛానల్ టేస్ట్ అంటే అన్ని పెడతారు కదా, అన్ని పదార్థాలు వాళ్ళ దగ్గర అన్ని టేస్ట్ చేసేవారు, మొత్తం ఫినిష్ అంటే చేసేవారు. తెలియదుగా మేడం, మొత్తం పెట్టేవాళ్ళు ఏమో దెబ్బ మొత్తం తినేసేవాడిని. అప్పుడు ఏం తెలియదు, వాళ్ళు కూడా తింటే అన్న నువ్వు తింటే బాగుంది తిను అంటున్నారు. వాళ్ళు చూస్తున్నారు తిన్నా ఉన్నా. సంవత్సరం తర్వాత చేసింది ఎఫెక్ట్ అయింది మొత్తం. అప్పుడు ఏం చేశారు? పెట్టంగానే మొత్తం తినకూడదు, మొత్తం తినాలి కానీ కొంచెం అన్ని టేస్ట్ చేయాలని అప్పుడు తెలుసుకుందా. చివరిగా ఏం చేయాలండి? ఇదిగోండి ఇది వెయ్యాలి, బట్ వేసి ఉంది మేడం. మీ షో చూస్తూ ఉంటాను, ఏదో సర్ప్రైజ్ కాల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, నాకు కూడా ఏమైనా చెప్పింది మేడం. వావ్, అంత సర్ప్రైజ్ మీకు తెలిసిపోయిందా? కాల్ ఉంటుందని తెలిసింది. ఇప్పుడు నాకు ఎవరు చేస్తున్నారు కాల్? ఐ మీన్ ఎవరు చేస్తున్నారో మేము చెప్పాలా? అది కూడా మీకు ఆల్రెడీ తెలుసా? అది తెలియదు, యాక్చువల్ సర్ప్రైజ్ కాల్ ఉంటుందని అయితే అన్నాడు, బట్ ఎవరు చేస్తున్నారు అనేది నేను వెయిటింగ్. శృతి హాసన్, అనుపమ పరమేశ్వర్, ఇంకా కాజల్. అంటే అమ్మాయి పేరే రండి. ఓకే, ఆ కాల్ వచ్చే లోపల ఈ బాదం పైన కొంచెం గార్నిష్ అల్లి మిక్స్ చేసేద్దాం, వేయండి. చాలా బాగుంటుంది. ఓకే డన్. ఇదిగోండి మన వాళ్ళకి చెప్పేసేయండి, ఇది ఈ లోపల నాకు ఆ సర్ప్రైజ్ కాల్ ఏదో పిలిపించేయండి. సర్ప్రైజ్ కాల్ ఏదో పిలిపించేయండి. ఐఎమ్ దేర్. ఓకే, ఆ సర్ప్రైజ్ కాల్ ఏదో ఇవ్వండి ఆయన. నేను సర్ప్రైజ్ అవుతా నాకు కావాలి. హలో అండి, నేను తెలుగు రుచి నుంచి గాయత్రి భార్గవి. బాగున్నారా? బాగున్నామా? బాగున్నావా? మస్తున్నా. ఏం చేస్తావు ఇక్కడ ఎవరో వంట చేస్తే మేము టేస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మాట్లాడతారా వాళ్ళతో? ఎవరైనా నాకు తెలియదు కదా. ఎవరైనా మీకు తెలియదా? మాట్లాడితే తెలుస్తుంది, మాట్లాడండి. హలో హలో, నా పేరు తేజ అండి, మీరెవరు? ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు అంటే అడ్డా ఏదైనా చేస్తే వండి పెడితే తింటారు, టేస్ట్ చేస్తారు. పని చేయరాక ఏమి వంటలేదే నీకు? ఏం పని చేస్తున్నావు? నాకు అర్థమవుతలేవు. పెళ్లిళ్ళు అంటావు, అదంటావు, ఇదంటావు. ఏం సంగతి నీ కథ? నీ కథ ఏంటని అడుగుతున్నాడు ఆయన. కాదండి, జబర్దస్త్ చేస్తాను, టేస్టీ ఫుడ్ వీడియోస్ చేస్తాను. చూస్తారా సార్ మీరు? అది పని చేసుకోరాదా ఇవన్నీ చేసే బదులు? నెలకు సార్ అదే పని అండి, ఆయన పనే టేస్ట్ చేయడం. ఏ తినడం కూడా ఒక పనేనా అమ్మా? ఏందమ్మా ఇట్టుంటే కష్టమే కదా పిల్లలు. ఎట్లా మీరు చెప్పాలి మరి, ఏం చేయాలి? పిల్లలకి ఏమైనా మంచిగా సంజాయించండి. అదే పని చేయమని చెప్పు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే చెమటోడితే పైసలు వస్తాయి, దాని తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, సుఖంగా ఉండొచ్చు అని చెప్పు. ఆయనకు ఏ వంటలు ఆయన తింటే కూడా ఇస్తున్నారండి పైసలు. ఇంటే వస్తాయా? లెక్క ఇది అంతా యూట్యూబ్ లెక్క కాదు.
నాతో మాట్లాడడానికి చేశాడా నీతో మాట్లాడడానికి మీరు మాట్లాడుకుంటారేంటి? మొగలతోటి రోజు మాట్లాడచ్చు. ఆడపిల్ల ఫోన్ చేసి జర మంచిగా ఉంటుంది కాబట్టి ఆమెతో మాట్లాడదాం. ఇదిగో పెద్ద అయినా నీ మాట ఏంటంటే ముసలాడి లాగా ఉన్నావు, నీకెందుకు ఈ ఆడపిల్లలతో ఇవన్నీ? ఎవడే ముసలోడు కూడా ఎవడు ముసలోడు? ఎంత అనుకుంటావు? నా ఏజ్ ఏంది, నేనేంది, నువ్వేంది? నీకు ఈ పిల్లగాడికి అనుపమ పరమేశ్వరన్ శృతి హాసన్ కావాలంట. మా కూతురుంది, కూతురు పేరు వచ్చేసి శృతి పరమేశ్వరన్. పెళ్లి చేసుకుంటావా బిడ్డ? ఏ నవీన్ అన్న గడ్డం అడ్డం లేదు. ఎవరో ఏం మాట్లాడుతున్నావా? ఎవరు గడ్డం ఎవరు? అన్నా నువ్వే అన్న గడ్డం నవీన్ అన్న, నాకు అర్థమైపోయింది. గోల్ చేయవాకు నువ్వు. నేను గడ్డం కాదు, గుర్తుపట్టు. నువ్వు గడ్డం కాదు, పేరు పరమేశ్వరన్. అన్నా నువ్వు గడ్డం కాదు, మొత్తానికి అడ్డం చెబుతున్నా. పరమేశ్వర్ అంట. బట్ నవీన్ అన్న ఐ మీన్ అరే ఎవడు నవీన్ రా బాబు? గడ్డం నవీన్ అంటావు, జుట్టు నవీన్ అంటావు. ఎవడే అయినా ఎవరు కమిడియన్? అతనేమన్నా జవాబు ట్రై చేస్తాడు? అతనేమన్నా మీ పేరేంటి? నా పేరా సూపర్ స్టార్ నవీన్. నవీన్ అన్నే అన్న చెబుతున్నా. నవీన్ అన్న థ్యాంక్స్ అన్న. ఐ మీన్ సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చావు నాకు. అలా నువ్వు ఆ మిమిక్రీ ఏంటి సామే ఆల్రెడీ అన్న. ఇప్పుడు నార్మల్ వాయిస్ మాట్లాడు. నార్మల్ వాయిస్ ఇదే బాబు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నైనా? నార్మల్ వాయిస్ ఇదే నాది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నవీన్ గారు అండి మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. రియల్ గా నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. అండ్ మీ యాంకరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఈటీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా అద్భుతం అండి. ఎవర్ గ్రీన్ ఈటీవీ మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. అండ్ తేజ నువ్వు కూడా బాగా చేస్తున్నావు. ఈ మధ్యకాలం యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్ గా బాగా నడుస్తుంది. నువ్వు ఇంకా మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఈటీవీ. బై సీ యూ. ఒక నిమిషం అన్న పెట్టేకు, ఒక నిమిషం పెట్టే ముందు ఒక చిన్న జీవితం అయింది అన్న. నవీన్ గారు ఉన్న లైన్ లో అట్నే ఉండు. ఓకే. నవీన్ అన్నకి అసలు బేభత్సమైన మెమరీ పవర్ ఉందా మేడం? ఏం చెప్పినా ఇట్టే మర్చిపోతాడు, అంత మెమరీ పవర్ ఆయనకి. అన్న ఒకసారి కారుది ఒకసారి ఇన్సిడెంట్ చెప్పన్నా. యాక్చువల్లీ ఏమైంది, ఒక రోజు కార్ నడుపుతున్నాను. అప్పుడే కార్ తుడిచిన తర్వాత వెట్ క్లాత్ ఉంది, సీట్ మీద పెట్టేసి అలా కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చూశాను పక్కన వెట్ క్లాత్ కనబడ్డది. అరే ఇది ఇందులో నీళ్లు ఉన్నాయని చెప్పి ఇలా పిండి అది అదే సీట్ లో ఎండేసి ఇటు చూసే లోపల నా కార్ మర్చిపోయాను నేను డ్రైవింగ్ చేస్తున్న విషయం. అది పొలాలకు వెళ్ళిపోయింది. అంత మెమరీ పవర్ అండి. అప్పుడు తెలిసింది కొంచెం డ్రైవింగ్ నేనే కదా అని చెప్పేసి అప్పుడు పక్క నుంచి ఊరేళ్ళందరూ వస్తే కార్ తీశారు బయటికి పొలాల నుంచి. ఓకే, తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. డేట్స్ ఓట్స్ స్మూదీ తయారీ విధానం. ముందుగా ఓట్స్ ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పును నానబెట్టి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన ఓట్స్, నానబెట్టిన బాదం పప్పు, ఖర్జూరం, యాలకుల పొడి, పాలు వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే డేట్స్ ఓట్స్ స్మూతీ రెడీ. డేట్స్ ఓట్స్ స్మూతీ కరెక్ట్ గా క్లారిటీగా ఇదేంటో చెప్పండి. ముందు మీరు చెప్పండి. ఫస్ట్ యాంకర్ కదా, దేనికైనా నేను ముందు చెబుతా అంటారు. చెప్పండి. దీనిలో చెప్పండి. ఫస్ట్ డేట్స్ ఓట్స్ స్మూతీ. త్రీ టైమ్స్ కంటిన్యూ. డేట్స్ ఓట్స్ స్మూతీ, డేట్స్ ఓట్స్ స్మూతీ. క్లారిటీగా విజన్ తో చెబుతాను. నేను మామూలుగా ఉండదు. స్పీడ్ గా చెప్పాలి. అది చెప్పలేదు, 3 సార్లు చెప్పన్నారు. స్పీడ్. డేట్స్ ఓట్స్ స్మూతీ, డేట్స్ ఓట్స్ స్మూతీ, డేట్స్ ఓట్స్ స్మూతీ. అయిందా? రాజు గారు చెప్పండి. సార్ టేస్టే కదా చేసేది. డేట్స్ ఓట్స్ స్మూతీ అని చెప్పు. చెప్పారు కదా ఎవరు మీరు చెప్పాలి 3 సార్లు చెప్పండి. ఓహో డేట్స్ ఓట్స్ స్మూతీ, డేట్స్ ఓట్స్ స్మూతీ, డేట్స్ ఓట్స్ స్మూతీ. ఫాస్ట్ గా చెప్పాను నేను. కావాలంటే అక్కడ వేస్తారు, ఎడిట్ లో వేసుకుంటారు. ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ లేదు. చాలా బాగుంది. ఇది ఇలా గేమ్ ఆడడానికి కూడా బాగుంటుంది. చేయండి, ఇంట్లో ఆడుకోండి. ఎస్. చేసింది ఎవరు? మనం బాగానే ఉంటుంది. బాగా చేశారండి నిజంగానే. వెరీ నైస్. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొత్తిమీరను మనం ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో వాడుకుంటూ ఉంటాము. చక్కటి ఫ్లేవర్తో మనం చేసుకునే ఆహార పదార్థాలకు మరింత రుచిని, చక్కటి వాసనని అందిస్తూ ఉంటుంది. మరి కొత్తిమీర చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఎంతగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా తొందరగా పాడవుతూ ఉంటుంది. అందుకని కాడలన్నీ కట్ చేసుకుని ఆకు భాగాలు మాత్రం తీసుకుని ఒక పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కొద్ది రోజుల పాటు తాజాగా ఉంటుంది. సో నెక్స్ట్ వంట హరియాలి పులావ్. కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. హరియాలి పులావ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, జీడిపప్పు కొద్దిగా,
ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. ఫస్ట్ మనం ఇప్పుడు హరియాలి అనుకున్నాం కదా, ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో జార్లో ఏం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను. ఓకే. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో పాలకూర కొంచెం బ్లాండ్ చేసి పెట్టాను. బ్లెండ్ చేసి కొంచెం మిక్స్ చేసి పెట్టా. కాదు, బ్లాండ్ చేశానంటే దాన్ని దంచారా? నీళ్ళల్లో వేసి తీశారు. అంతేనా? అది చెప్పదు కదా, నెలలో వేసి తీసాను, బ్లెండ్ చేసి వేడి నీళ్ళల్లో చూడండి, వేడి నీళ్ళల్లో ఉడకపెట్టి తీసాను బ్లాండ్. అలాగే ఉంటుంది. కొత్తిమీర, పాలకూర, ఇంకేం వేశారు? పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, సో పేస్ట్ రెడీ అయిపోయింది. ప్యాన్లో కొద్దిగా నెయ్యి అన్న. ఎస్, మన ఇష్టం, నూనె అయినా దేనితో చేసుకోవచ్చు. ఆ నెయ్యి ఆ సువాసనకి అసలు ఏమి రుచి, తినకపోయినా తిన్న ఫీలింగ్ వచ్చింది మేడం. దట్టు ఆ నెయ్యిని అన్నంలో మిక్స్ చేస్తే వేసినా కానీ ఆ టేస్ట్ వేరు. బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు. స్టిక్ ఇస్తారా? ఇస్తా అన్న. మీరు వండుతా అంటే ఏమైనా ఇస్తారు ఇక్కడ. మీ ఆవిడ అదృష్టవంతుడండి. కాదు, ఆయన ఇంట్లో ఉండరు తెలుసా? ఇంట్లో వండరు వండరు రైస్ నేను వంతేనే ఇంట్లో వండరు. ఆవిడ గారే వండుతారు. మీకన్నా ఆవిడ బాగా వండుతారా? మరి ఆవిడ కూడా రండి ఒకసారి తీసుకొని వద్దా. సో ఉల్లిపాయలు, ఓకే. సో కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను. నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. సో దీనివల్ల మనకు కొంచెం ఆ కలర్ అనేది వస్తుంది. చాలా సింపుల్. హరియాలి పులావ్ కదా మరి. ఎస్, కాదు బ్రదర్ చేపించే మొత్తం చాలా సింపుల్ గా ఉన్నాయి. ఈజీగా బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చూసేయచ్చు. అందరినీ దృష్టిలో పెట్టుకుని మా డిషెస్ ఉంటాయి. యాక్చువల్ నా సజెషన్, యాక్చువల్ గా చూస్తున్న వంట ప్రోగ్రామ్ అంటే అనుకుంటారు ఇళ్లలో వాళ్ళు చూస్తారు కానీ కాదు, ఇక్కడికి వచ్చి నాకు అనిపిస్తుంది మళ్ళీ బ్యాచులర్స్ ఇంట్లో ఇవి పడతాయి. అవన్నీ ఇంట్లో ఉండేనండి బాబు. ఆ సరుకులన్నీ తేలిక జస్ట్ మిక్సీ చేయడం, పొయ్యి మీద ఎప్పుడు పోతే ఏం చేసుకోవచ్చు. నాకు అదే అనిపించింది, అబ్బాయి బ్యాచులర్ కుర్రాళ్ళారా మనం కూడా ఇక్కడ నుండి తెలుగు రుచులు స్టార్ట్ చేద్దాము. అనిపించే వంటలు చాలా ఈజీగా చెబుతున్నారు మన రాజు గారు. అట్లీస్ట్ మరి వంట కోసం కాకపోయినా భారతీ గారి కోసం చూద్దాము ఎలా టేస్ట్ చేస్తుందో తెలియడానికి. చెప్పండి అది కూడా చెప్పండి. ఇంకెందుకు మీరు చేసుకోండి. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే సరిపడా ఉప్పు. అంతే, సింపుల్ గానే చేసేసుకోవచ్చు. అదే, ఆల్మోస్ట్ అయిపోవచ్చేసి. సో మీరు తెనాలి నుంచి హైదరాబాద్ ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చారు? ఓకే, అది బేసికల్ గా నేను మెకానికల్ ఎంటెక్ చదివినప్పుడు నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మేడం. మెకానికల్ సాఫ్ట్వేర్ ఏంది అనుకోవద్దు, వచ్చింది. అండ్ అప్పుడు దాకా నాకు మెకానికల్ ఫీల్డ్ మీద ఐడియా ఉంది, బట్ సాఫ్ట్వేర్ ఏం తెలియదు కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాను, బేసికల్గా నాకు మూవీ ఇండస్ట్రీకి రావాలని కోరిక. తెనాల్లో ఉంటే మూవీలు ఎలా చేస్తాం, హైదరాబాద్ రావాలి. దానికి ఏం చేయాలని అర్థం కాక ఇక మా నాన్నలకి నేను జావా నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, C++ అది ఇది అని చెప్పి మా సరే పో అన్నారు. కోర్సులు జాయిన్ అవుదామని చెప్పి హైదరాబాద్ వచ్చా. బట్ నేను ఏ కోర్సు జాయిన్ అవ్వాలా. వచ్చాను, అడిగితే జాయిన్ అయ్యాను, మాట్లాడేసాను, అయిపోయినా. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా మూవీస్కి వెళ్ళి ట్రైల్ చేద్దాము అట్లా అనుకునేవాడిని. అప్పుడు నాకు ఇలా ఇందాక చెప్పాను కదా అన్నపూర్ణ ఇన్సిడెంట్, అలా లోపలికి వెళ్ళి ఆ టైంలో అభి గారిని అడగటం, అభి గారు ఛాన్స్ ఇవ్వటం. జాబ్ చేస్తున్నారు అప్పటికే? అప్పటికి ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలి, జస్ట్ జాబ్ ఆఫర్ వచ్చింది, ఇంకా నేను జాయిన్ అవ్వాలి, జాయిన్ లెటర్ రాలా. సరే అని చెప్పి ఇక అప్పుడు చెప్పా ఇలా చేస్తున్నాను మల్లెమాల, ఐ మీన్ జబర్దస్త్లో. అంటే జబర్దస్త్లో నిన్నెవరు తీసుకున్నారా అన్నారు. సరే ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే వస్తున్నావు, ఇంటికి లైవ్ చూద్దామని హైదరాబాద్ నుంచి ఇంటికి పోయాను మేడం. ఇక సాయంత్రం ఎపిసోడ్ వచ్చిందని చూస్తున్నా, అయిపోయింది అటు వచ్చి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ లో ఎక్కడ కనబడ్డా జడ్జిమెంట్ అప్పుడు చేతులు కట్టుకొని నిలబడ్డా. ఎడిటింగ్ లో పోయింది మొత్తం, లేరు కనపల్లా. అన్నారు మా నాన్న, ఇది దీనికోసం పోయావు నువ్వు హైదరాబాద్ చేతులు కట్టుకోవడానికి. అంత చెప్పాక 10 మంది ఉన్నారు బారికి, ఆ మూల ఎట్ నుంచుంటా అంతే. లేదు గంటన్నర ప్రోగ్రామ్ చూసారు దానికోసం, ఎట్ నుంచో ఎడ్డిట్ అన్నా అదే ఇదిరా నువ్వు ముట్టుకొని జాయిన్ అవ్వాలి ఇది అని. ఇక ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా ఇంకా కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు నమ్మకం వచ్చింది, నా పర్లేదు ఏదో చేసుకున్నారు దాని. లేదు అంటే మీ వంటలు రుచులు ఇవన్నీ చూసారు కదా. ఇది దీనికైతే చాలా పెద్ద ఫ్లో చెప్పాను కదా. జబర్దస్త్లో ఆల్మోస్ట్ 5 years చేశాను మేడం. ఈ టేస్టీ తేజ జస్ట్ 1.5 year అంతే. జబర్దస్త్ లో ఎంత పేరు వచ్చిందో అంత పేరు ఈ టేస్టీ తేజాకి వచ్చింది మేడం. ఎందుకంటే జబర్దస్త్ ద్వారా ఏంటంటే జనాలకు తెలిసాం, ఇదేంటంటే ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మూవీ అంటే
చెప్పండి, చేయండి. అది రైసా? రైస్ లాస్ట్లో ఇది వేసేసి బాగా కలిపేసి కాస్త మగ్గితే మనకు హరియాలి పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. జనాలకు తెలియడం వేరు, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో జనాలకు తెలియడం వేరు కదా మేడం. అలాగే F3 అవకాశం ధైర్యంగా అంటే దాని నుండే అనుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే డైరెక్టర్స్ తో అండ్ యాక్టర్స్ తో ఇంటరాక్షన్ పెరుగుతుంది. నేను మామూలుగా ఒక ఆర్టిస్ట్ అంటే నేను వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుని వెళ్ళిపోతా. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఒక 1 hour పాటు టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు నాతో, వాళ్ళ మూవీ గురించి మాట్లాడదాం కానీ నేను వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యే పద్ధతి కానీ చూసి వాళ్ళకి బాగా నచ్చుతుంది. మారుతి గారు నాతో ఫుడ్ వీడియో చేశారు, అయిపోవడం నెక్స్ట్ డే నా నెంబర్ తీసుకొని కాల్ చేసి బ్రదర్ బీ ఇన్ టచ్, నా నెక్స్ట్ మూవీస్ నుండి నువ్వు ఉంటావని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఇంకేం కావాలి? సూపర్. అంటే బేసికల్ గా నాకు ఒక అవకాశం దొరికింది టేస్టీ తేజ ద్వారా అంత పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, నేనేంటో వాళ్ళకి తెలియడానికి. నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ నేను చేయటం, వాళ్ళు చూస్తాం, ఎంకరేజ్ చేయటం, దిల్ ఖుష్. దాని బట్టి మాత్రం సో ఫుడ్ కున్న వాల్యూ అలా ఉంది. అదే మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్ అన్నారు. సో ఈయన లైఫ్ కెరియర్ కూడా ఆయన స్టమక్ వల్లే అయింది. నిజం మేడం, మనం తినే తిండిని వీడియో తీసి జనాలకు చూపించాను, వాళ్ళు చూస్తే ఎంకరేజ్ చేస్తా, అది బాగా నడుస్తుంది అని. ఓకే, ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి కూడా కలుపుకొని దీంతో బజ్జీలు వేసుకున్నట్లయితే బజ్జీలు బాగా కరకరలాడుతూ రుచికరంగా తయారవుతాయి. సో రెడీ అయిపోయిందండి, తీసేసుకున్నాం. టెంప్టింగ్ మేడం. హరియాలి పులావ్ అన్నారు, చూసారా ఎంత హరియాలిగా ఉందో. హరిబరి లేకుండా బాగా చేశారు తొందరగా. సింపుల్గా చేసుకొని తృప్తిగా భోంచేయడమే. ఆయన చేసినంతసేపు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలియలేదండి. కాదండి, తొందరగానే అయిపోయినట్టుంది. కరెక్టే, రెండు కరెక్ట్ గా మీరు చెప్పడం ఆయన చేయడం, కంటెంట్ ఆయన చెప్పడం మొత్తం అయిపోయింది. సో కొంచెం పుదీనా పై నుంచి దాంట్లో ఉల్లిపాయ పెడితే ఒక రైతాతో తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. హరియాలి పులావ్ రెడీ. హరియాలి పులావ్ టేస్ట్ చేయమంటారా? టేస్ట్ చేయడానికి మేము ఇద్దరం రెడీగా ఉన్నాం. అయితే తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. హరియాలి పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే హరియాలి పులావ్ రెడీ. హరియాలి పులావ్ కానీ మేడం ఒకటి ఇందా నుంచి మనోడు నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మీకన్నీ చిన్న చిన్న స్పూన్లు ఎత్తున్నట్టు నాకు చూడు ఎంత పెద్దగా ఎత్తున్నా. ఎవరి సైజ్ బట్టి వాళ్ళ స్పూన్ చాలా తెలుసు అండి మా వాళ్ళకి. వీడు గడ్డి టేస్ట్ చేస్తున్నాడు, అంతే గడ్డి టేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి పెద్ద పెద్ద స్పూన్. మీకు గరిట ఇవ్వాల్సింది యాక్చువల్లీ మీరు అన్ని దీనికోసం వెయిటింగ్ ఇందా నుంచి. కానీ చాలా ఈజీగా చేసేసారు. జీడిపప్పు తింటే ఈ రైస్ టేస్ట్ తెలియదు. ఏమండి ప్రసాదం లాగా అలా పైకి వేసుకుంటారు ఏంటండి? ఇక్కడ చూడండి, ఇలా టేస్ట్ చేయాలి చూడండి. యాక్చువల్గా రివ్యూ ఇవ్వమంటున్నారు, అవసరం చాలా చాలా బాగుందని. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కర్రపెండలం, కంద ఇలాంటి దుంపల్ని కట్ చేసుకున్న తర్వాత పెరుగులో ఒక 15-20 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత మనకు కావాల్సిన విధంగా కూర వండుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి జిగురుదనం అంతా పోవడమే కాకుండా కూర కూడా రుచికరంగా తయారవుతుంది. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసుకునే రెసిపీ పోహా టొమాటో బాత్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పోహా. సో పోహాల్లో మనకి ఎక్కువగా పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి కొంచెం ఐరన్ అనేది లభిస్తుంది. దీంట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ కానివ్వండి, ప్రోటీన్ కానీ ఇలాంటివి ఎక్కువగా లభించవు. టొమాటో, సో టొమాటో ఎప్పుడైనా మనం ఉడకబెట్టిన రూపంలోనే తీసుకోవాలి, అప్పుడైతేనే మనకు దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పోహా టొమాటో బాత్ అనేది అందరూ తీసుకోవచ్చు. ఇది చాలా క్యాలరీస్లో పరంగా కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అందరూ ట్రై చేయొచ్చు. అలసందల కుర్మా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలసందలు. సో అలసందల్లో మనకి ఎక్కువగా లభించేది రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం అనమాట. సో వీటిలో మనకు మంచి పిండి పదార్థాలన్నీ లభిస్తాయి.
సో అంతేకాకుండా వీటిలో మనకి ఫైబర్ కంటెంట్, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకోవచ్చు. టొమాటో, సో టొమాటో అనేది ఎప్పుడైనా మనం ఉడికించిన రూపంలోనే తీసుకోవాలి, ఎప్పుడైతేనే మనకి ఆ పోషక విలువలు అనేది లభిస్తాయి వాటి నుంచి. గసగసాలు, సో గసగసాల్లో కూడా మనకి ఐరన్, కాల్షియం లెవెల్స్ ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కానివ్వండి, ఆర్థరైటిస్ కూడా, ఆస్టియోపోరోసిస్ కూడా తొలగించడానికి సహాయపడుతుంది. పెరుగు, సో పెరుగులో మనకి అంటే ప్రోటీన్ కానివ్వండి, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో మనకి మాంసకృతులు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అలసందల కుర్మా అనేది ఒక మంచి న్యూట్రియంట్ ప్యాక్డ్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీటిలో మనకి చాలా న్యూట్రియంట్స్ అనేది లభిస్తాయి. డేట్స్ ఓట్స్ స్మూతీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖర్జూరం. సో ఖర్జూరం అని మనకు తెలిసిందే, దీంట్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది కూడా మనకి ఒక మంచి సింపుల్ షుగర్స్ అంటాం వీటిని. అంతేకాకుండా వీటిలో కూడా మనకి కొంచెం జింక్ అనేది ఉంటుంది, సో ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా మనకి లభిస్తాయి అన్నమాట. సో ఓట్స్ అనేది ఒక మంచి లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే చాలా తక్కువగా షుగర్స్ ఉంటుంది మన బాడీలో తీసుకున్నప్పుడు. అంతేకాకుండా వీటిలో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో వీటిలో కూడా మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ డేట్స్ ఓట్స్ స్మూదీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ, ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. హరియాలి పులావ్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర. సో కొత్తిమీరలో మనకి కాల్షియం కంటెంట్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే ఐరన్ అనేది మనకి వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తుందో కంపల్సరీగా వైటమిన్ సి కూడా ఉండాలి. సో అలాంటిది ఒక మంచి కాంబినేషన్ అన్నది కొరియాండర్. సో ఇది అందరూ తీసుకోవచ్చు. పుదీనా, సో పుదీనాలో కూడా మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో వీటిలో కూడా మనకు కొద్దిగా జింక్ ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే యాసిడిటీ అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్ అనేది దాంతో బాధపడే వాళ్ళు ఉంటారో సో పుదీనాన్ని అవాయిడ్ చేసుకోవాలి. పాలకూర, సో పాలకూరలో కూడా మనకి ఎక్కువగా కాల్షియం అనేది ఆక్సాలేట్ రూపంలో ఉంటుంది. సో కాల్షియం ఆక్సాలేట్తో ప్లస్ మనకి ఐరన్, సో ఫైబర్ కంటెంట్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ ఎవరైతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారో, సర్జరీ అయిన వాళ్ళు, సో మనకి స్పినాచ్ అనేది, మనకి పాలకూర అనేది అప్పుడు అవాయిడ్ చేసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ హరియాలి బాత్ అనేది ఒక మంచి రెసిపీ, అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా రక్తహీనతను అధిగమించవచ్చు అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆకుకూర వండుకునే విధానంలో ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే ఆకుకూర బాగా శుభ్రం చేసేసుకున్న తర్వాత లాస్ట్లో పంచదార కలిపిన నీళ్ళలో ఒకసారి ముంచి తీసుకుని ఆ తర్వాత కనుక వండుకున్నట్లయితే ఆకుకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కూర కూడా రుచికరంగా వస్తుంది. థ్యాంక్ యూ టేస్టీ తేజ టీటీ. వంట చేయడంతో పాటు టేస్ట్ కూడా చేశారు నాతో. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రాజు గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. మాట్లాడలేదు మీరు. చెప్పండి సార్, చెప్పండి ఈ టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ షో. నాకు చాలా హ్యాపీగా ఉంది. బేసికల్లీ యూట్యూబ్లో వాటిలో వెళ్ళి ఎలా ఉంది అని టేస్ట్ చేశాం కానీ బట్ ఈ రోజు లైవ్లో ఈటీవీకి రావడం, దట్టు మన భార్గవి గారితో పక్కన నుంచి నా ఫుడ్ తను టేస్ట్ చేశారు అండ్ బ్రదర్ చేసిన ఫుడ్ కూడా నేను టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి అనమాట. ఇవి నేను లైవ్లో ఇంట్లో కూడా చూస్తాను, చేస్తాను కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అయినా షేక్ హ్యాండ్ ఇచ్చేద్దామని. ఓకే అండి, చూస్తారు కదా. మరి మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.